కేపీహెచ్బీ అటకుటలో భవన నిర్మాణ గోడ కూలి ఇద్దరు కూలీలు చనిపోయిన ఘటన స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సందర్శించారు. చనిపోయిన కూలీల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మరో ముగ్గురు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు. అక్రమ నిర్మాణంపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. బిల్డర్లు డబ్బు ఆశతో ఇలాంటి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి కూడా డబ్బులు తీసుకొని అనుమతులు ఇస్తున్నారన్న ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అంటున్న ఎమ్మెల్యేతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. కేపీహెచ్బీ అడ్డగుట్ట సొసైటీలో ఉన్నాము. ఇక్కడ ఈరోజు ఉదయం భవన నిర్మాణం గోడ కూలి ఇద్దరు కూలీలు చనిపోయారు. మరొక ముగ్గురు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ యొక్క ఘటనా స్థలాన్ని కూడా స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ సందర్శించారు. అయితే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చనిపోయిన వారు ఎవరు, అసలు దీనికి సంబంధించి హాస్పిటల్ ఎంతమంది ఉన్నారు? బీహార్లో ఉన్నటువంటి ఇద్దరు కార్మికులు చనిపోవటం, ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులు ముగ్గురు కార్మికులకి దెబ్బలు తగ్గటం కూడా జరిగింది. ఈ బిల్డర్ కూడా హాస్పిటల్లో ఉన్నాడని చెప్తా ఉన్నారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న కళ్ళు మూసుకున్నటువంటి అధికారుల మీద చర్యకి ఇమీడియట్గా ఇప్పుడే జోనల్ కమిషనర్ గారు వచ్చారు. హెడ్ ఆఫీస్ నుంచి టీం కూడా వచ్చింది. ఎంక్వైరీ చేస్తుంది. 1 అవర్లో రిపోర్ట్ వస్తుంది. వచ్చినా కఠినమైన చర్యలు తీసుకుంటాం. సార్, యాక్చువల్లీ బిల్డింగ్ పర్మిషన్ చూస్తే G+5కి ఇచ్చారు. దాని తర్వాత G+6 కడుతున్నారు. అంటే అధికారులకు తెలిసే కడుతున్నారా, తెలియకుండా కడుతున్నారు అనుకోవచ్చు? ఇప్పుడు ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి తెలిసి చేసినా తెలియజేసినా ఏదైనా తప్పే కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ముఖ్యంగా చూస్తే HMDA 135 భవనాలకు కూడా నోటీసులు జారీ చేసింది. ఎక్కడైతే అక్రమ నిర్మాణాలు కావచ్చు, అంతేకాకుండా ఎక్కువ అంతస్తులు కట్టడం దానిపైన ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు? ఆల్రెడీ కొన్ని బిల్డింగులు కూలగొట్టాం. తర్వాత కోర్టు నుంచి స్టే వచ్చింది. కోర్టు వివాదాల మీద కూడా కమిషనర్ గారు ఆల్ ఆఫీసర్స్ అని పిలిచి జీపీలతో రేపు కోర్టులో అఫిడవిట్లు సబ్మిట్ చేయించి స్టే వెకేట్ చేయించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ వెకేట్ కాగానే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అంటే ఇందులో అధికారులు డబ్బులు తీసుకున్నారని చెప్పి ఆరోపణలు చాలా వినిపిస్తున్నాయి. మీకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు మీ దృష్టికి? నా దృష్టికి ఈ బిల్డింగ్ మీద ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు. అంటే వేరే బిల్డింగ్ల పైన వచ్చాయి, దానిపైన ఎలాంటి చర్యలు తీసుకున్నాయి? ఇమీడియట్గా నెసరీ యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా అధికారులకు రాసి ఎక్నాలజ్మెంట్ తీసుకొని పంపించాం. మొత్తం టోటల్గా చూస్తే ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క షేర్లింగం పనిలో ఇలాంటి భవనాలు చాలా ఉన్నాయి. అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి ఇలాంటి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అంటారు. ఎలా దీన్ని అర్థం చేసుకోవాలి? మీరు ఏమేమి ఇల్లీగల్ అయితే గుర్తిస్తారో మేము ఆల్రెడీ నోటీసులు ఇచ్చాం. ఫస్ట్, సెకండ్ దీనికి కూడా నోటీస్ ఇచ్చినట్టుగా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి ఏమేమైతే ఉన్నాయో చెప్తే ఆ అధికారుల మీద, ఆ బిల్డర్ల మీద కూడా చర్య తీసుకునే కార్యక్రమం చేస్తాం. ఓవరాల్గా మీరు ప్రజలకు ఏం చెప్తారు కావచ్చు, ఇంకా బిల్డర్లకు సంబంధించి కావచ్చు, అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ జోలికి పోవద్దు. ఆన్లైన్లో పర్మిషన్లు ఇస్తూ ఉన్నాం. టీఎస్ ఐపాస్ ద్వారా, బీపాస్ ద్వారా బ్రహ్మాండంగా ఆన్లైన్లో అధికారులకు సంబంధం లేకుండా పర్మిషన్లు ఇస్తూ ఉన్నాం. మీరు ఆన్లైన్లో పర్మిషన్లు అప్లై చేసుకోండి, డీవియేషన్ కాకండి. ఇవాళ బ్రహ్మాండమైనటువంటి టీడీఆర్ వ్యవస్థ కూడా ఉంది. అవసరమైతే ఒక 5 ఫ్లోర్ కూడా వేసుకోవడానికి అవకాశాలు. ఇంత మంచి అవకాశాలని వాడుకోకుండా ఇల్లీగల్ జోలికి పోవటం అనేది ఈ సమాజానికే పెద్ద తప్పు. ఎందుకు కొనుక్కున్న వాళ్ళు సఫర్ అవుతారు. మేము కూడా కఠినమైన నిబంధనలతో ఉన్నాం. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద 3 times ట్యాక్స్, కరెంటు మీటర్లు ఇవ్వద్దు, రకరకాల నిబంధనలు పెట్టినా కూడా వయలేషన్ చేసి కడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. బిల్డర్లు కూడా చక్కగా క్రమశిక్షణగా ఎదగండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవకాశాలు దేశంలో ఎక్కడ కూడా లేవు. ఎక్కడైనా ల్యాండ్ పోతే కూడా 4 times టీడీఆర్ ఇస్తూ ఉన్నాం. చెరువుల నాలాల దగ్గర 200% ఇస్తున్నాం, ఇక్కడ 400% ఇస్తున్నాం. ఇటువంటి అవకాశాలు ఏ రాష్ట్రంలో లేవు. ఎక్కడా లేని విధంగా అవకాశాలు ఇచ్చినప్పుడు అవకాశాలు వాడుకోవాలని, అవకాశాలని దుర్వినియోగం చేసుకొని ప్రాణాలకు ముప్పు తెచ్చే కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలు కాదు ఎవరు కూడా క్షమించరన్న విషయాన్ని వాళ్ళు కూడా గమనించాలా. బిల్డర్లు కూడా కేవలం ఆలోచన చేయాలి. ఇల్లీగల్ చేసి మీరు సాధించేది ఏంటి? తాత్కాలికంగా చేతులు దులుపుకొని పోతారు. కానీ మీరు ఒక సంతకం పెట్టారంటే మీ సంతకం బతికినంతకాలం బాధ్యత ఉంటుందనే బాధ్యతలు మర్చిపోతున్నారనే విషయాన్ని మీరు గమనించాలని చెప్పి ఈ బిల్డర్లను కూడా హెచ్చరిస్తాం. చనిపోయిన వారికి మీరు వీరికి ఆర్థిక సాయం ఎలా చేస్తారు? వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారు? పరంగా కూడా సహాయం చేస్తున్నాం. బిల్డర్ నుంచి కూడా కుటుంబాన్ని ఆదుకునే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం. ఇప్పుడే మేయర్ గారితో మాట్లాడాం, అధికారులతో కూడా మాట్లాడి అది కూడా డిక్లేర్ చేస్తాం. మొత్తానికి చూస్తే ఈ యొక్క కేపీహెచ్బీ అడ్డగుట్ట సొసైటీ యొక్క బిల్డింగ్కి మాత్రము పర్మిషన్ ఉందా లేదా అని దానిపైన కూడా పూర్తిగా అధికారులను కూడా అడిగి తెలుసుకుంటాం. అంతేకాకుండా నిర్మాణ లోపం కూడా ఉన్నట్లుగా తమ దృష్టికి వచ్చినట్టు స్థానిక ఎమ్మెల్యే అరకపూడి గాంధీ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చనిపోయిన వారిని ఆర్థిక పరంగా వారిని ఆదుకుంటాము, కానీ బిల్డర్లు ఇక డబ్బు ఆశలు చూసి ఇక్కడ దీనికి సంబంధించి ఇట్లా నాణ్యత లోపమైన యొక్క నిర్మాణం చేపట్టొద్దని మాత్రము ప్రధానంగా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది.
ఓవర్ టు స్టూడియో.